శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 సెప్టెంబర్ నుంచి 28 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో చంద్రుడు, వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, సింహంలో బుధుడు, కన్యలో రవి కేతువులు, అలాగే తులారాశిలో శుక్రుడు, కుంభరాశిలో శనిగారు, ఇక రాహు వచ్చేసి మీనరాశిలో. వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మేషరాశి నుంచి కర్కాటక రాశికి వెళ్ళి ఉన్నది. బుధుని యొక్క స్థితి సింహరాశి నుంచి కన్యా రాశికి వచ్చి ఉన్నది. ఈ రెండు మార్పులు జరుగుతూ ఉండగా ఇక గ్రహ సమ్మేళనాల యొక్క విశిష్టత ఏమిటి, ఈ వారం విశేషాంశాలు ఏమిటి అని చూస్తే ఇక్కడ రవి కేతువుల యొక్క కలయిక జరుగుతూ ఉంది. మంచి అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ, చాలా నిజాయితీతో కూడినటువంటి అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరుగుతుంది. అలాగే వారాంతంలోకి వచ్చేటప్పటికి బుధుడు కూడా వచ్చి చేరారు. బుధుడు కన్యా రాశిలో ఉచ్చ పొందుతారు. అలాగే రవి గారితో కలిసినందువల్ల, ఇక్కడ కేతువుతో కలిసినందువల్ల రెండు యోగాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఒకటి భద్రమహాపురుష యోగం అవగా, రెండవది బుధాదిత్య యోగం. రెండు యోగాలు కూడా చాలా అద్భుతమైన యోగాలుగా తెలియచెప్పచ్చు. అయితే రాహువు యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత ఈ ఫలితాలు కించిత్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. అయితే అద్భుతమైన ఫలితాలు అద్భుతమైనటువంటి విధంగానే వారు ఈ మానవాళికి అందిస్తూ ఉంటారు. కాస్త తగ్గినా కూడా అది ఏమీ చెప్పుకోదగ్గంత ఏమీ కాదు. కాబట్టి మనము ఈ ఫలితాలని చక్కగా పరిగణనలోనికి తీసుకోవచ్చు. ఇవే గ్రహాల కాంబినేషన్స్ ఎవరికైతే జన్మజాతకంలో ఉంటాయో వారికి చాలా చాలా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. ఇక గ్రహాల దృష్టుల యొక్క విషయానికి వస్తే గురువు గారి యొక్క పంచమ దృష్టి బుధ కేతు రవిల మీద పడుతోంది. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ బ్రహ్మాండంగా పెరుగుతుందని. అలాగే చాలా చాలా బాగా పెరుగుతుంది. అలాగే లాంగ్వేజెస్ మీద మంచి పట్టు ఏర్పడుతుంది. భాషా జ్ఞానం వృద్ధి చెందుతుంది. బుక్స్ రాసేవాళ్ళు కానీ, కవులు కానీ, గాయకులు కానీ, ఉపన్యాసకులు కానీ ఇత్యాది వారందరికీ కూడా చాలా మంచి కాలంగా తెలియచెప్పచ్చు. అలాగే శని గారి యొక్క తృతీయ దృష్టి చంద్రుడి మీదకి వెళ్తోంది. కొంచెం మానసిక ఒత్తిడి ఉండడానికి అవకాశం ఉంది. ఏదో ఒక టెన్షన్ వీళ్ళని వెన్నాడుతూ ఉంటుంది. అలాగే శనిగారి యొక్క సప్తమ దృష్టి బుధుని మీద ఉంది. కొద్దిగా ఈ చర్మానికి సంబంధించినటువంటి ఎలర్జీస్ కానీ, ఇబ్బందులు, ఏదో ఒక దురద లాంటివి, అలాంటి చిన్న చిన్న ఎలర్జీస్ కానీ, ఆ చర్మానికి సంబంధించిన అనారోగ్యాలు కానీ ఉండడానికి అవకాశం ఉంది. ఎవరికైతే జన్మజాతకంలో కూడా ఈ గ్రహస్థితులు ఉంటాయో వారికి ఉంటాయి తప్ప ప్రతి వారికి ఉంటాయని చెప్పడానికి రాదు. అలాగే శనిగారి యొక్క దశమ దృష్టి పంచమ రాశి మీద పడుతూ ఉంది. అయితే గ్రహాలు ఏమీ లేని కారణం చేత కేవలం రాశి ఫలితాలే ఇక్కడ దృష్టికి సంబంధించి ఉంటాయి అని చెప్పి తెలియచెప్పుకుంటూ, అది ఏ రాశికి ఆ రాశి తెలియచెప్పుకుందామని చెప్పి తెలియజేస్తూ రాశుల్లోకి వెళ్దాము. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా 3 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది. రాశిలో ఉన్నటువంటి గురువు గారు ఉత్తమోత్తమైన ఫలితాలను ఇస్తూ ఉండగా చతుర్థ స్థానం బాగుంది. అలాగే లాభస్థానం బాగుంది. ఇక్కడ చూడండి, 1వ రాశి బాగుంది, 4వ రాశి బాగుంది, 11వ రాశి బాగుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి, సుఖ సంతోషాలు పెరుగుతాయి, మనశ్శాంతి పెరుగుతుంది. అలాగే చాలా సుఖవంతమైన జీవితానికి మీరు బాటలు వేసుకుంటారు. ఈ విధంగా మనం జీవితాంత కాలం కూడా, అంటే దాదాపుగా కుదిరినంత వరకు ఈ మార్గంలో వెళ్దాము అని చెప్పి ఒక మంచి అనుకూలమైన మార్గాన్ని వేసుకుంటారు. అది చాలా సుఖవంతమైన మార్గంగా ఉంటుంది. అలాగే మీరు ఇప్పుడు ఏ పనులైతే ప్రారంభించి వాటిని కొనసాగిస్తూ ఉన్నారో వాటన్నిటికీ చాలా మంచి ఫలితాలు వస్తాయి. వస్త్రలాభాలు, వస్తులాభాలు, ధనలాభాలు, సంపదలు ఇవన్నీ కూడా మీకు చక్కగా కరతలామలకం అవుతాయి. అంటే తక్కువ కష్టంతోనే ఎక్కువ ఫలితాన్ని ఆర్జిస్తారు. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే దైవభక్తి పెరుగుతోంది. ఆచార నియమాలన్నీ కూడా చాలా చక్కగా పాటిస్తారు. ఒక పెద్ద మనిషిగా మీరు సంఘంలో గుర్తింపబడతారు. మీ మాటకి విలువ పెరుగుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త ఏమిటి అంటే, మాటకి విలువ పెరిగింది కదా అని ఏదంటే అది మాట్లాడకండి.
ద్వితీయంలో కుజుడు ఉన్నాడు, పైగా బుధ స్థానంలో కుజుడు ఉన్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏది మాట్లాడబోయినా అది కొద్దిగా వ్యతిరేకం అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువుగారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మీకు ఏమి ఇబ్బంది లేదు. కానీ జాగ్రత్త. ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తూ ఉంటుంది. అందుకనే మనకి మంచి చెడులు రెండు జరుగుతూ ఉంటాయి. కేవలం మంచి జరుగుతూ ఉండదు, కేవలం చెడే జరుగుతూ ఉండదు. అవి ఇవి మిక్సింగ్ గా జరుగుతూ ఉన్నాయి అంటే గ్రహాల యొక్క అననుకూలత ప్లస్ అనుకూలత. బాగున్న గ్రహాలు మంచి చేస్తూ వెళ్తాయి, బాలేని గ్రహాలు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మనకి ఏవి ఎక్కువగా ఉన్నాయి అనుకుంటామో అది మనకి బాగుంది అని చెప్పుకుంటాం. చాలా బాగుంటే చాలా బాగుంది అని చెప్పుకుంటాం. ఒకవేళ చాలా బాగుండకపోతే ఏం బాగుందండి అనుకుంటాం. కానీ మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. అయితే మీరు ఏదైనా ఇబ్బందికర సమస్యలు మిమ్మల్ని వెన్నాడుతూ ఉన్న వాటిని తట్టుకోగలిగేటటువంటి గుండె ధైర్యం, వాటిని ఎదుర్కోగలిగేటటువంటి, వాటి మీద పోరాటం చేయగలిగేటటువంటి ఆ ధైర్యం మీకు చాలా చక్కగా రాశిలో ఉన్నటువంటి గురువుగారు ఇచ్చేస్తున్నారు. అనేక రకాలుగా ఇస్తారు ఆయన. పైగా లాభాధిపతి అవుతూ రాశిలో ఉన్నారు కదా, ఇంకా ఎక్కువ ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఇంట శుభకార్యాలు ఉంటాయి, పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, సంతానం పట్ల కూడా మీకు కొంత అవగాహన పెరిగి కొంచెం ఓర్పు కలిగి ఉంటారు. అలాగే పిత్రార్జితాలు రావడానికి అవకాశం ఉంది. ఇంకా చెప్పాలి అంటే దైవ కార్యాలు బాగా చేస్తూ మంచిగా తీర్థయాత్రలు కూడా చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్త్రీలకి బాగుంటుంది, విద్యార్థులకి బాగుంటుంది, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, ఇచ్చది వారందరికీ చాలా బాగుంది. అలాగే వారాంతానికి వెళ్ళేటప్పటికీ పంచమ స్థానంలోకి బుధుడు వచ్చేసారు. చతుర్థంలో బుధుడు ఇచ్చినంత ఫలితాలు పంచమంలో ఇవ్వరు కాబట్టి ఇక్కడ ఫలితాలు కొంచెం తగ్గుతున్నాయి అని చెప్పి తెలియజేయచ్చు. అలాగే చంద్రుని యొక్క స్థితి తృతీయంలోకి వచ్చింది. ఇక్కడ వ్యయస్థానంలో ఉన్నారు చంద్రుడు. వారం ప్రారంభంలో కాస్త ఖర్చు ఎక్కువగా ఉండడం, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం, ఏ పనికైనా కూడా కాస్త పిరికితనం అనేది గుండెని పట్టినట్టుగా ఉండడం, ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంది. అయితే వారాంతానికి వెళ్ళేటప్పటికీ మనోబలం పెంచుతున్నారు. ఇక్కడ ఏదైతే అధైర్యపడుతున్నారో ఆ అధైర్యం అంతా ధైర్యంగా మారిపోతుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటున్నాయి, దగ్గర బంధువుల యొక్క ఆప్యాయత ఆదరణలు, సహాయ సహకారాలు ఉంటున్నాయి. ఇలా అనేక రకాలుగా వారాంతంలో చంద్రుడి వల్ల చాలా మంచి స్థితి వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, మరి చేసుకోవాల్సిన పరిహారాల విషయంలో ఇంకా ఏమన్నా ఉన్నాయా అంటే, శనిగారు దశమ స్థానంలో ఉన్నారు. ఉద్యోగస్తుల విషయంలో చాలా ఓర్పు కలిగి ఉండాలి, ఇది ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అలాగే పిత్రార్జితాలు మీకు రావడం విషయంలో ఏవైనా ఆటంకాలు కలుగుతాయేమో కొద్దిగా శనిగ్రహ స్తోత్రాలు చదువుకుంటూ ఉండండి, ఎటువంటి ఆటంకాలు లేకుండా మీకు వచ్చేస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి, ఇది ప్రధానంగా చెప్పదగ్గ పరిహారము అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.